పిల్లలు వచ్చి మళ్ళీ మా ఇంటి మీదే ఉంటున్నారు, వీళ్ళకి ఏం లేదు అనేది కూడా ఈరోజు అటువంటి బాధలో ఈరోజు చాలా మంది ఉన్నారండి. దాని గురించి రేపు పొద్దున ఏ ప్రభుత్వాలైనా రేపు బీఆర్ఎస్ గెలవండి, జూబ్లీస్ లో కాంగ్రెస్ గెలవండి, ఎవరు వచ్చినా కూడా అక్కడ చాలా వరకు కూడా స్లమ్ లో ఉన్నవారు చాలా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళ గురించి ఆలోచించాలని మీకు కోరుకుంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ దేవయ్య గారు. మరి మొత్తానికి ఈ అసమానతలు తొలగిపోవాలంటే దీనికి మరి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది అంటారా? వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్రీ వైద్యము, ఫ్రీ స్టడీ మొత్తానికి ఉన్నట్టయితే ఆ ఉద్యోగాలు ఇట్లా వాళ్ళు ఇచ్చినట్టయితే ఆ సర్కారు ఏదైనా కూడా మనకు మన తలరాతలు ఫ్రీ స్టడీ పంపరండి. ఇప్పుడు బడుగులకు పేదలకు ఫ్రీ స్టడీ ఉన్నది. ఈ ఫ్రీ స్టడీ గురించి మాట్లాడి ప్రభుత్వ పాఠశాలలో చదవాలని చెప్పే వాళ్ళు ఎవరు పిల్లల్ని పంపరండి. మీరు పంపిరేమో అండి, చాలా మంది పంపిస్తారు. ఫ్రీ స్టడీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందరికి ఇవ్వాలండి, మీరు అన్ని అందరికి ఇవ్వండి, ప్రతి ఒక్కరు కూడా చదువు ఫ్రీ ఇవ్వండి. అది అయితే చాలా ఇంపార్టెంట్. ఇది ఈ రోజు అయితే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రి పేదోళ్ళు ఏముంటుంది, నా పిల్లల్ని చదువుకోవాలి, ఉద్యోగం ఉండాలని కోరుకుంటారు, అది కోరుకోవాలి మనం. దేవయ్య గారు, ఇప్పుడు ఈ అసమానతలకు కారణము బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడమేనా? రిజర్వేషన్లు ఏదంటే ఉన్నవాడు అవుతున్నాడు, ఇంకా లేనివాడు ఇంకా అట్టడుగున పోతున్నామండి. అది బాధ నేను అనేది. ఇప్పుడు చూడండి, మీరు ఇవాళ హైదరాబాద్ లోనే ఒక ఎలక్షన్ గురించే మనం ఇంత డిస్కస్ చేసుకున్నాము. ఈ రోజు 119 నియోజకవర్గాల్లో 12,750 గ్రామాల్లో ప్రతి ఒక్క పల్లెటూరు ఈ రోజు ఒక్కటి చెప్తానండి. నేను ఈ రోజు తెలంగాణ వచ్చినప్పుడు 7 మండలాలు మన ఆంధ్రప్రదేశ్ లో కలిసాయండి. నేను పోలవరంలో మొన్న మా వాళ్ళు ఒక 25,000 30,000 మంది కాపులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అక్కడ ట్రైబల్స్ ఉన్నారు, నాన్ ట్రైబల్స్ ఉన్నారు. అక్కడ చూస్తే అధ్వానమైన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా 12 సంవత్సరాల్లో తెలంగాణలో పోయినా అక్కడ ఉన్న మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పోయినా పోలవరం ప్రాజెక్ట్ లో పోయిన మండలాలు అయితే ఆ ప్రజల గురించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు మా తెలంగాణ కూడా పట్టించుకునే పరిస్థితి లేదంటే. నేను మొన్ననే వెళ్ళి బండి సంజయ్ గారికి ఇచ్చాను, అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు అయితే వాళ్ళు వరదలు వస్తే ఒక గుట్ట మీద పోయి డేరాలు కట్టుకుని ఉంటున్నారండి. ఇది ఎక్కడున్నాం అసలు అయితే ఈ రోజు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా నేను స్వయంగా చూస్తున్నాను. ఇటువంటిది కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ పల్లెటూరు గ్రామాల్లో కూడా ఎవరికి ఏం జరుగుతుంది, పేదలకు ఏం జరుగుతుందని అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ అక్కడ ఉన్న ఆ ప్రజా ప్రతినిధులైనా కూడా వాళ్ళ గురించి పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా హెల్ప్ చేయాలండి. ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం చూడండి, ఇక్కడ ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే ప్రాజెక్టులు తీసుకొచ్చేది. మా వేమలోడలో దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం ఒక రైల్వే ప్రాజెక్ట్ పెట్టి 15 సంవత్సరాల నుంచి కూడా రైల్వే లైన్ అని చెప్పేసి మా పేదవాళ్ళకి ఎంతో మందికి ఈ రోజు అన్యాయం జరుగుతుంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు లేదు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేదు, సగం ఇచ్చేసి రైతులు అయితే నా దగ్గరకు వస్తుంటారండి. ఇప్పుడు నేను వెమ్లాల్లో ఉన్నాను, వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు అక్కడ వెయిట్ చేస్తున్నారు. మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, డబ్బులు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని మేము అడగాలనే పరిస్థితిలో ఈ రోజు ఉన్నది. ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా కానీ ఎక్కడ ప్రజలకు ఆపద వస్తే అక్కడ ప్రభుత్వము అక్కడ ఉన్న ప్రజా ప్రజలు కాపాడు కోసం ప్రయత్నం చేస్తే కొంత పేదరికం పోతుంది. మీరు అన్నట్టు ఈ రోజు దీపావళి ఆ కళ్ళల్లో వెలుతురు వస్తాయి పేదవాళ్ళ బతుకులు, అది ఒక్కటే నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ దేవయ్య గారు. చెప్పండి పద్మచారి గారు, ఈ అసమానతలు తొలగిపోవాలంటే రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాల్సిందేనా? సో దీంట్లో నరేంద్ర మోడీ ఏదో ఇచ్చిండు, కేసీఆర్ ఏదో ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఏదో ఇచ్చిండు, సో మేమే ఉద్ధరిస్తున్నాం అంటే ఇదంతా ప్రజలు కట్టిన పన్నుల నుంచే కదా వీళ్ళు ఏది చేసినా. సో వేరే రకంగా అప్పులు చేయడం లేకపోతే వీళ్ళు ప్రజల కోసానికి పని చేయడానికి ఎలక్ట్ అవుతుందా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కోసానికి పని చేసుకో డెవలప్మెంట్ కోసానికి ఎలక్ట్ అవుతుందా అని ఒకటి ఇష్యూ. రెండో, దేవయ్య గారు చెప్పింది 100% కరెక్ట్, దాన్ని ఏకీభవిస్తాం, నో డౌట్. ఇంకోటి ఏమిటంటే బీసీ రిజర్వేషన్స్ అన్నప్పుడు ప్రభుత్వాలకు ఈ 42% ఇచ్చినప్పుడు అబోవ్ 50% క్రాస్ అయినప్పుడు ఇది ఎలిజిబిలిటీ అవుతుందా కాదా అని రాజకీయ నాయకులకు తెలియదా? తెలిసినాక కూడా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి ఒక ఇష్యూస్ వదిలిపెట్టేసి దాన్ని పెద్ద డైనమాలో పెట్టి ప్రజలను మొత్తం బీసీ సమాజాన్ని మొత్తం టెన్షన్లో క్రియేట్ చేయడం అనేది సమంజసమా? ఇది కోర్టులు దీనికి అనుగుణంగా తీర్పులు ఇస్తాయా? ఇది పాసిబిలిటీ అవుతుందా? ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా చేస్తుందా అని వాళ్ళకి తెలియదా? తెలిసినాక కూడా ప్రజలు అంటే నాకు చెప్పని అయినా కానీ సబ్జెక్ట్ అయినా కానీ ప్రజలకు మేము ఇస్తున్నాం అని చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేయదు.
ఒకవేళ కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే నువ్వు ఇయ్యాలనుకుంటే ఇట్ సెల్ఫ్ ఆ ప్రభుత్వం లోపట పార్టీ లోపట వాళ్ళు ఒకవేళ రూల్ ఉండని లేకపోని వీళ్ళు బీఫామ్స్ ఇవ్వాలి, వీళ్ళు అనౌన్స్ చేయాలి పార్టీలో, ఎస్ మేము ఈ విధంగా అబౌవ్ 50% అనే అవకాశం లేదని గవర్నమెంట్ అంటుంది, సెంట్రల్ గవర్నమెంటే కానీ లేకపోతే కోర్టులు అంటున్నాయి కాబట్టి మేము 42% బీసీలకు ఇస్తాం, మేము మా పార్టీ బీఫామ్స్ ఇష్యూ చేస్తామని వాళ్ళ పార్టీ పరంగా అన్ని పార్టీలు అనౌన్స్ చేయాలి. రెండవది ఇంకోటి ఏమిటంటే ఆ బీసీలు అన్నప్పుడు బీసీలకు ఏమిటంటే ఆ పార్టీ మీద విశ్వాసం ఏర్పడడం కాకపోతే చట్టసభల లోపల ఓన్లీ ఈ సర్పంచ్లు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ కాదు, వాళ్ళు ఇప్పుడు అనౌన్స్ చేయవలసింది ఏమిటంటే పార్టీ పరంగా ఎమ్మెల్యేస్ ఎంపీస్ కూడా మేము 42% పార్టీ పరంగా మేము ఇస్తామని వాళ్ళు అనౌన్స్ చేస్తే బీసీ సమాజం అనేది నమ్మడానికి అవకాశం ఏర్పడుతుంది. నిజమే మేడం, నేను అనడం లేదు, ఇప్పుడు ఉంచడం కాదు, ఎమ్మెల్యేస్ కూడా ఇప్పుడు ఇవ్వాలి, ఎమ్మెల్యేస్ కూడా అనౌన్స్ చేయాలి, పార్టీ పరంగా తీర్మానం చేయాలి, హైకమాండ్ యాక్సెప్ట్ చేయాలి, లేదని కాదు, అట్లా చేస్తే ప్రజలు నమ్మడానికి అవకాశం ఉంటుంది. ఒక విషయాన్ని విస్మరిస్తున్నారు, కేవలం పొలిటికల్ గా నిజంగా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే దాంట్లో మీరు రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి, చట్టబద్ధంగా ఈ హక్కులు కావాలని మళ్ళీ అడిగే అవకాశం. చట్టబద్ధత కావాలని లేదని కానీ అన్ని పార్టీలు మేడం వినండి, 9th షెడ్యూల్ మేడం 9th షెడ్యూల్ లోపల అమెండ్మెంట్ అయినంత వరకు ఇది రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. రోజు ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ పొలిటికల్ ఇష్యూ చేసేసి తిట్టుకుంటా చేసేస్తే ఈ పాలసీ పాస్ కావడానికి అవకాశం ఉండదు. మన బీసీ సమాజానికి మన దేశం అందరికి కూడా వాళ్ళకు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి ఇవ్వవలసిన పరిస్థితి ఉందని అన్ని పార్టీలతో కూర్చొని మాట్లాడుకొని ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ బీసీలకు న్యాయం చేయాలనే విధంగా నువ్వు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అప్రోచ్ కావచ్చు కదా. మేము ఇస్తున్నాం, మీరు ధర్నా చేయడం అనేది మొన్న చూస్తే ఏమిటంటే అన్ని పార్టీలను కాదు, ఏ పార్టీ వాళ్ళు ధర్నా చేయడము లేకపోతే వీడి పార్టీ మేమే బీసీలకు ఇస్తున్నామని చేయడం సమంజసం కూడా కాదు. ఇంకోటి దీంట్లో ఏమిటంటే బీసీలో కొద్ది ఎక్కువ ఈ నాన్ బీసీలు ఎక్కువ ఉద్యమం చేయడం స్టార్ట్ చేసారు. ఒకవేళ నాన్ బీసీలు తిడుతున్న రోజు ఎవరు చెప్పరు అగ్రవర్ణాలు చేయడం, అగ్రవర్ణాలు రేవంత్ రెడ్డి గారా క్లియర్లని క్వశ్చన్ కాదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వాళ్ళు కామారెడ్డిలో తెలియదా, ఇచ్చిన పార్టీ తెలియదా? ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళు చెప్పిన ఫస్ట్ పాజిబిలిటీ ఏదైతుందో ఆలోచన చేయవలసిన పార్టీ. కామారెడ్డి అసిడెన్స్ చేయడం జరిగింది, అసిడెన్స్ ఏంటి పాజిబిలిటీ లేదని ఆలోచన చేయొద్దు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పాటు మనం మాట్లాడాలని చెప్ప అవసరం లేదు, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాల్సిన పని లేదు, అక్కడ ధర్నా చేస్తే కాదు కదా, ఇది అడ్మినిస్ట్రేషన్ పరంగా చేయవలసింది. వినండి, నువ్వు తీసుకుపోయి చేయవలసింది ఒకటి. రెండోది ఇంకోటి ఏమిటంటే మౌనిక గారు ఇంతకుముందు గారు చెప్పిండ్రు సెక్యూరిటీ పరంగా నేషనల్ పరంగా మోడీ గారు కరెక్ట్ చేస్తుండ్రు 100% మూవ్ ఆన్. రేవంత్ రెడ్డి గారు కూడా మన డ్రగ్స్ మన ఇప్పుడు బీజేపీ పార్టీ చెప్తున్న దాంట్లో మౌనిక గారు చెప్పిన దాంట్లో బంధు ప్రీతి లేదు నిజమే, కానీ ఫ్రెండ్స్ ప్రీతి ఉన్నది వాళ్ళకి. అంటే అది నచ్చిన వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ ఇష్యూ లోపల బాగా ఉక్కుపాతం మోపిండు. డ్రగ్స్ అంటే నాకు ఎక్కడ కంట్రోల్ చేయాలి అక్కడ చేస్తుంది. ఇంకోటి హైడ్రా ఇష్యూస్ లో ఏమిటంటే మనిషికి మిడిల్ క్లాస్ వాళ్ళకు రెండే కోరికలు, ఒకటి పెళ్లి, రెండవది ఇల్లు. ఆ ఇల్లు కానీ ఏమిటంటే ఇల్లు కట్టుకున్నది కూడా 2 crores 1.5 crores 1 crore లోపల కట్టుకున్నది కూడా నీకు ఏమేమిది HMDA అప్రూవల్ చేసింది, రెవెన్యూ అప్రూవల్ చేసింది, GHMS అప్రూవల్ చేసింది, బ్యాంక్ కూడా అప్రూవల్ చేసింది, లీగల్ ప్యానల్ కూడా అడ్వకేట్ కూడా అప్రూవల్ చేసినాక లోన్ వచ్చేసినాక ఇల్లు కట్టుకున్నాక నువ్వు ఆ ఇల్లుని ఎట్లా కూలగొట్టేస్తారండి? ఒకవేళ కూలగొట్టాలని నువ్వు అనుకున్నప్పుడు హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? వాళ్ళు ఎందుకంటే జీవితంలో కూడా మళ్ళీ ఇల్లు కట్టుకోలేరు, రీపేమెంట్ చేయలేరు. వాళ్ళు 2026 తర్వాత వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటది. దానికి వాళ్ళు ప్రభుత్వం పే చేయాలి. సపోజ్ ఈ లోన్ తీసుకొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇన్ని పర్మిషన్ ఇచ్చేసిండ్రు, ఈ లోన్ మేము గవర్నమెంట్ రీపేమెంట్ చేస్తాను, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి. అదే విధంగా మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు కూడా కొట్టేస్తున్నావు. నీ హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ అవన్నీ లోపల అందులోపల పెద్ద పెద్ద విల్లాస్ ఉన్నాయి, దాని గురించి ఎవరు పట్టించుకోరే. ఓన్లీ బీసీలో వచ్చింది. ఓన్లీ బీసీలు అంటే బలహీన వర్గాలంటే ఓన్లీ వాళ్ళే ఉంటారు మాక్సిమం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్ ఉంటారు. వాళ్ళ మీద పగబట్టినట్లు ఈ విధంగా చేసేమంటే సమంజసం కాదు. ప్రభుత్వం ఆలోచన చేయాలి. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు రిక్రూట్మెంట్ చేస్తున్నాం, నో ప్రాబ్లం, మంచిగా దాన్ని యూత్ అనేది స్వాగతిస్తుంది. కానీ ఇంకోటి ఏమిటంటే 2 సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అమౌంటే కానీ గ్రాట్యుటీ కానీ వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వకపోవడము, అదే విధంగా డిఎల్ కూడా ఇవ్వకపోవడం ఎంత ఘోరం అండి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, అది కూడా ఇవ్వకపోవడం ఎంత అన్యాయం అండి.
పెన్షనర్స్ అంటారండి పద్మాచారి గారు? కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించింది. నిన్ను ఎన్నుకున్నాము, ఒకవేళ కేంద్రం నుంచి కూడా ఏమైనా రావాలంటే నువ్వు తెచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి. మీరు ఎన్నుకున్నారు మేడం, ఒక్కటి కాదు, ప్రభుత్వ మీరు పరంగా చెప్పేది కరెక్ట్ అండి, కానీ ప్రభుత్వ అంతా పరంగా ఖాళీ అయిపోయి ఖాళీ అని చెప్పొద్దు మేడం, నువ్వు ఖాళీ చెప్పొద్దు. నువ్వు ఆ ఖాళీ కాదని నువ్వు తీసుకొచ్చి నువ్వు చేసి మంచి చేస్తానని చెప్పినాక గత ఖాళీ అని మాట్లాడదు. నువ్వు ఒక విజన్ చూపిస్తావని వచ్చినావు. నువ్వు విజన్ చూపిస్తున్నప్పుడు ఆ విజన్ ప్రజలకు అనుగుణంగా ప్రజల సంక్షేమం కోసం నువ్వు పనిచేయవలసిన పరిస్థితి. 2 years నుంచి రిటైర్డ్ అయిన ఒక ఎంప్లాయీస్ కూడా బెనిఫిట్స్ ఇవ్వడం లేదు, డిఏలు ఇవ్వడం లేదు. ఏముంటది గవర్నమెంట్? మీరు మాట్లాడాలి ఇప్పుడు. పద్మాచారి గారు ఇక వారు సమాధానం చెప్తారు. ఇక చెప్పండి, మీకు 5 నిమిషాలు టైం. టోటల్ చెప్పేది ఎవరు కూడా అప్రిషియేట్ చేయరు. మీరు చెప్పేది కరెక్టే, తప్పకుండా ఇవ్వాలి. కానీ అది ఆ దిశగా నడవాలంటే కొంచెం టైం పడుతుంది కదా. 2 years మొత్తం ఖాళీ చేసేది అట్లెట్లా పెడతదండి? అట్లెట్లా పడుతుంది? 5 DAలు పెండింగ్ ఉంటాయా? 2 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వరా? అట్లానే మరి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదా? అట్లానే ప్రభుత్వం అప్పులు తేవడం లేదా? మరి ఎందుకండి మొత్తం ఖాళీ చేసి అప్పు తీసుకొచ్చిండ్రు కదా. అప్పు తీసుకు వదిలింది ఎవరండి? అప్పు చేసి వదిలింది ఎవరు? అప్పు చేసి వదిలింది ఎవరు? ఖజానా మొత్తం ఖాళీ చేసి వదిలింది ఎవరు? సిటీ అంటారు. అదే మొత్తం ఖాళీ చేసి వదిలింది ఎవరు? లక్షల కోట్ల అప్పు చేసింది ఎవరు? మౌలిక సదుపాయాల కల్పన జరగాలి. ముందు ప్రజలకు ఇవ్వాల్సిన ఇయ్యాలి, ముందు ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇయ్యాలి. యాసంగి వడ్లకు బోనస్ దిక్కులేదు ఇంతవరకు. మరి వానకాలం పంట మరి అదంతా ఉండాలి కదా అక్కడ. యాసంగి వడ్లకు బోనస్ మరి మీరు ఏదైతే పేపర్ మీద చూపించారో అదంతా అక్కడ నిల్వ ఉండాలి కదా. ఏది లేదు కదా, చేసిండ్రు. ఖాళీ అయిపోయి చేసి వదిలేరు కదా. ఉద్యోగ రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, మొత్తాన్ని సున్నా చేసి వెళ్ళింది మీరు. రాష్ట్రానికి పట్టినటువంటి శనిలాగా ఇవాళ కాంగ్రెస్ శని పరిస్థితిలో వదిలింది మీరండి. ఒక్క శనిలాగా దాపరించిందండి రాష్ట్రానికి. మీరు ఆ పరిస్థితికి తెచ్చి వదిలింది మీరు. దాన్ని సరిదిద్దటానికి టైం పడుతుంది. హెల్త్ కార్డ్స్ లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేవు. ఎన్నికలకు ముందు తెలియదా? రాష్ట్ర బడ్జెట్ ఎన్నికల దేశంలోనే అగ్రస్థానంలోకి ఉన్నాం కదా. వ్యవసాయ ఉత్పత్తుల్లో వరి పంటలో దేశంలో అగ్రభాగాన ఉన్నాం కదా. ఐటీ సెక్టర్ లో అగ్రభాగాన ఉన్నాం కదా. ఉద్యోగ కల్పనలో అగ్రభాగాన ఉన్నాం కదా. నీటి సదుపాయము, విద్యుత్ శక్తి ఏ రాష్ట్రంలోనన్నా 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన రాష్ట్రం ఉన్నదా? ఎన్ని రంగాల్లో అభివృద్ధి అండి. ఎందుకండి రైతుల గురించి మాట్లాడుతున్నారు? ఓన్లీ రైసే పండుతుందా మన దగ్గర? వాళ్ళకి ఏమైనా వేరే ఆల్టర్నేట్ క్రాప్స్ గురించి ఏమైనా చెప్పారా? వాళ్ళకి ఇంకో విధానాలు పట్ల మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు, టైం పడుతుంది. సో మీకు 5 ఏళ్లలో 2 ఏళ్ళు అయిపోయింది మేడం. పంపకాలకు సరిపోతలేదండి, పంపకాలకు సరిపోతలేదు, దోపిడీకి సరిపోతలేదు సమయం. దోపిడీ ఎక్కడి నుంచి చేస్తారండి? ఖాళీ ఖజానా నుంచి దోపిడీ ఎక్కడి నుంచి చేస్తారు? అన్ని ఖాళీ వదిలేని చోట నుంచి దోపిడీ ఏం చేస్తారు? దోపిడీ చేయడానికి ఉండాలి కదా. సుమిత్ర గారు, ప్రజల కోసం మాట్లాడి అందుకోసం గవర్నమెంట్ గెలిపించారు కదా సార్. దీనికి అంతటికి కారణం మీదే అంటున్నారు, మీరేనంటున్నారు. మీరు చేసిన దోపిడీ చేయడానికి ఖాళీ దగ్గర దోపిడీ ఏం చేస్తారు? మొత్తం ఖాళీ వదిలేని చోట దోపిడీ ఏం జరుగుతుందండి? ఈ ఖాళీ అనేది మీరు ఏమైనా గుడ్డి వాళ్ళ? ఎందుకు? అదే లెక్కలే మాట్లాడదామండి, లెక్కలే మాట్లాడండి. లంక బిందెలు లేవండి, ఖాళీ కుండలు ఉన్నాయి. ఖాళీ ఉన్నాయి అన్ని. లిక్కర్ నుంచి వచ్చిన డబ్బులు వేరే రాష్ట్రాలకు తరలించబడి ఖాళీ ఉంటదని మీకు కొత్తగా తెలిసిందా అండి? అదేనండి, వేరే రాష్ట్రాలకి తరలించబడి 100 కోట్లు. మరి మనం ఏం చేద్దాం? అది కాదు మేడం, మనకు తెలుసు కదా, తెలిసినంత అష్యూరెన్స్ ఇచ్చినాం కదా. అష్యూరెన్స్ ఇస్తే టైం పడుతుంది కదా, అంత ఈజీ కాదు కదా. అప్పులేం చేసిందండి? అంటే ఈ గవర్నమెంట్ డ్రగ్స్ మీద డబ్బులు సంపాదించట్లేదు కదండి. ఈ గవర్నమెంట్ డ్రగ్స్ మీద డబ్బులు సంపాదించట్లేదు, టైం పడుతుంది. డ్రగ్స్ మీద డబ్బులు వస్తే బోల్డ్ వచ్చాయి, డ్రగ్స్ మీద డబ్బులు వస్తే బోల్డ్ వచ్చాయండి. లిక్కర్ మీద డబ్బులు వస్తే బోల్డ్ వచ్చాయి. లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఒక్క ఇటుక పేర్చిండ్రా, ఒక్క ఇల్లు కట్టినా, నిర్మాణం. డ్రగ్స్ మీద, లిక్కర్ మీద ఈ గవర్నమెంట్ కి డబ్బులు అవసరం లేదు. గుంతె పూడ్చిండ్రా. అదే చెప్తున్నాను, డ్రగ్స్ మీద, లిక్కర్ మీద ఈ గవర్నమెంట్ కి డబ్బులు అవసరం లేదు. సరైన పని చేయటానికి సమయం పడుతుంది, సమయం పట్టాలి, ఓర్పు ఉండాలి, దాన్ని చూడటానికి కూడా ఓర్పు ఉండాలి. ఇంకా 2 years మేడం, 1 year ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 9 లోపు అని చెప్పిందండి. రైతులందరికీ డిసెంబర్ 9 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తే, ఎందుకంటే మనకి ఇప్పుడు డ్రగ్స్ మీద ఆదాయం లేదండి. మీరు చేసిన అప్పులన్నీ తీర్చడానికి టైం పడుతుంది. రోజులు అన్నారు లేదండి, అప్పులు
అప్పులు రాష్ట్ర విభజన నాటికి కూడా అప్పులు ఉన్నాయి. అప్పులు అనేవి మనం ఏ స్థానంలో ఉన్నామో తెలుసా మీకు? మీ నంబర్స్ మాట్లాడండి. ఆ రోజు ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది అనేది నంబర్స్ మాట్లాడండి. దేశంలో ఉన్న రాష్ట్రాల్లో అప్పుల్లో మనమే రైట్ ఓకే సుమిత్రానంద్ గారు, మొత్తానికి మీ అందరు కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. డిబేట్లో పాల్గొన్న కొండా దేవయ్య గారికి, అలాగే డాక్టర్ ప్రతిభారావు గారికి, అలాగే ఇక పద్మాచారి గారికి, సుమిత్ర